మహానాడులోకి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఎన్ఆర్ఐలు తీవ్ర అవస్థలు పడ్డారు. స్వర్గర్ల మొరాయించడంతో మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే చైతన్యరెడ్డి సమస్యను పరిష్కరించి లోపలికి పంపారు. మహానాడు ప్రాంగణం నుంచి అక్కడ పరిస్థితిని మా కరస్పాండెంట్ పూర్తి వివరాలు అందిస్తారు. కడప పబ్బాపురం మహానాడు ప్రాంగణానికి వేలాదిగా కార్యకర్తలు, అభిమానులు తరలి వస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడంతా కూడా ఎంట్రీలు జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రతినిధులకు సంబంధించిన ఎంట్రీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎన్ఆర్ఐస్కి సంబంధించిన ఎంట్రీ ప్రాంతంలో కొన్ని సమస్యలు తలెత్తడంతో వాటిని పరిష్కరించడానికి పయ్యావుల కేశవ్, అలాగే కృష్ణ చైతన్యరెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు. వారందరూ కూడా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ వారికి కావాల్సిన సౌకర్యాలు, లోపలికి వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్యే కృష్ణ చైతన్యరెడ్డి ఉన్నారు. అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, జిల్లాల నుంచి వస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐస్ కూడా పెద్ద ఎత్తున ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నారు. ఏ రకమైన సమస్యలు ఏమైనా తలెత్తుతున్నాయా? చిన్న కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తారు, కానీ వైఫై ఎంత బ్రాహ్మణం ఉంటుంది అవన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నారు. దానికి ఏం లేదు, టెక్నికల్ టీం ఉంది, సాఫీగానే అవుతున్నాయి. అన్ని పార్లమెంట్లకు సంబంధించిన అన్ని చోట్ల ప్రాబ్లం ఉంది. ఏమైనా అప్డేషన్ లేకుండా ఉంటే టెక్నికల్ టీం ఉంది కాబట్టి ఇష్యూ ఏం లేదు, ఇది కూడా క్లియర్ అయిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్ర పార్టీ నుంచే, రాష్ట్రంలోని ప్రాంతాల నుంచే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయి నుంచి ఎంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది? ఇతర దేశాలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నారు కదా, వారందరూ వచ్చే అవకాశం ఉంది? కార్యకర్తలు అన్ని చోటు ఇప్పుడు ఈరోజు అయితే ముఖ్యంగా కార్యకర్తలు ఇన్వైటీస్ మాత్రమే ఉన్నారు కాబట్టి ఇన్వైటీస్ అందరూ కూడా లేని వాళ్ళు కూడా చాలామంది వచ్చి ఇక్కడ ఆగిపోతూ ఉన్నారు లోపలికి రాలేక. ప్రతి ఒక్కరు ఈసారి ఏం జరుగుతుంది కడపలో చూడడానికి చాలా ఉత్సుకత ఉన్నారు. అందరూ వస్తున్నారు, చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి మమ్మల్ని లోపలికి పంపించండి అని చెప్పేసి. కానీ ఇన్వైటీస్ కాబట్టి, ప్రతినిధుల సభ కాబట్టి దానికి లిమిటేషన్ ఉంది కాబట్టి లిమిట్ ప్రకారమే పంపిస్తుంది. ప్రధానంగా ఈ మహానాడు ప్రాంగణానికి వచ్చే మార్గాలలో పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఇతర జిల్లాల నుంచి వచ్చే కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఏమైనా మీరు అధికారులతో మాట్లాడి చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? మురళి గారు, అన్నీ అట్లేం ఇబ్బంది పడట్లేదు, ప్రతి చోట కూడా ఫ్రీగానే నడుస్తూ ఉంది. తప్పకుండా కార్యక్రమాలన్నీ ఫ్రీగానే జరుగుతాయండి. కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని చెప్పేసి కృష్ణ చైతన్యరెడ్డి గారు చెప్తున్నారు. కొంత సాంకేతికమైన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా పరిష్కరించడంతో పాటు వైఫైని ఏర్పాటు చేశామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కడప జిల్లా వేదికగా జరుగుతున్న ఈ మహానాడు కార్యక్రమానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వచ్చారు. వారందరూ ఇక్కడ మహానాడులో పాల్గొనే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం నుంచి రాయలసీమ డిక్లరేషన్ కూడా లోకేష్ వినిపించే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో నిర్వహించబోయే ఈ మహానాడుకు సంబంధించి మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ మహానాడు కార్యక్రమం ద్వారా ఏ రకమైన సందేశాన్ని లోకేష్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కానీ వినిపించబోతున్నారు? మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానివ్వండి, అరాచక పాలన నుంచి మనం బయటపడి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో సుభిక్షమైన పరిపాలనని అందించే విధంగా, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజుని మరి ఎంతో ఘనంగా ఈ రోజున ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి హిందువులకి సంక్రాంతి ఎలాగో, ముస్లింలకి రంజాన్ పండుగలాగా, క్రిస్టియన్స్కి క్రిస్మస్ లాగా మరి పెద్ద ఎత్తున కులాలకి, మతాలకి అతీతంగా అద్భుతమైన ఈ ప్రాంగణంలో ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న మహానాడు పండుగను అద్భుతంగా నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ప్రతి ఒక్క మతాలకు సంబంధించిన, కులాలకు సంబంధించిన పండుగ ఎలా జరుగుతుందో అదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పండుగను నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ చాలామంది ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరికీ కూడా లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఈ జర్మన్ సెట్స్ కింద కూర్చొని ప్రశాంతంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని తిలకించేందుకు సౌకర్యాలను కూడా కల్పించడం జరిగింది. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, HM టీవీ, కడప జిల్లా మహానాడు ప్రాంగణం నుండి.